గమనించాలి. దేవుని వైపు చూసేవారికి, దేవునిపై ఆధారపడేవారికి, దేవునిపై నమ్మకం ఉంచేవారికి, దేవునిపై విశ్వాసం ఉంచేవారికి రక్షణ దొరుకుతుంది, ధైర్యము దొరుకుతుంది, సహాయము దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది, ఓదార్పు దొరుకుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. అన్ని విషయాలలో పోషించబడతారు, అన్ని విషయాలలో హెచ్చించబడతారు, అన్ని విషయాలలో గొప్ప స్థాయిలో ఉంటారండి. ఎవరు? దేవుని వైపు చూసేవారు, ఎవరు? దేవునిపై ఆధారపడేవారు, ఎవరు? దేవునిపై విశ్వాసం ఉంచేవారు, ఎవరు? దేవుడు చెప్పినట్లుగా జీవించేవారు, ఎవరు? దేవుని బిడ్డలండి. మరి ఒకసారి ఆలోచన చేద్దాం. మనము దేవుని వైపు చూసేవారుగా ఉన్నామా? దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామా? దేవునిపై విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? దేవునిపై నమ్మకాన్ని కలిగి ఉన్నామా? దేవుడు చెప్పిన జీవితాన్ని జీవిస్తున్నామా? దేవుడు ఆశించిన జీవితాన్ని జీవిస్తున్నామా? పరిశుద్ధంగా జీవిస్తున్నామా? నీతిగా జీవిస్తున్నామా? యథార్థంగా జీవిస్తున్నామా? జీవిస్తున్నట్లయితే మనం సంతోషించాలి. కారణం, మనకు రక్షణ ఉన్నది, ధైర్యం ఉన్నది, సహాయం ఉన్నది, ఆదరణ ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, సమాధానం ఉన్నది, అన్ని విషయాల్లో హెచ్చింపు ఉన్నది, అన్ని విషయాల్లో మనము పోషించబడతాం. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుని వైపు చూసేవారికి తప్పక దొరుకును, తప్పక దేవుడు సహాయం చేస్తారు. మరి మనలో ఎంతమంది దేవుని వైపు చూస్తూ ఉన్నాం, దేవునిపై విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, మనలో ఎంతమంది దేవునిపై ఆధారపడుతున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.